విశాఖ భూదోపిడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. విశాఖపట్నంలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ, గీతం విద్యా సంస్థలకు చెందిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అధ్యక్షులు భరత్ కు 54 ఎకరాల 79 సెంట్ల భూమిని జీవీఎంసీ కౌన్సిల్లో చర్చలు లేకుండా, ఓటింగ్ జరపకుండా అప్రజాస్వామికంగా ఆమోదించారని విమర్శించారు. జనవరి 30న జరిగిన కౌన్సిల్ సమావేశంలో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కనీసం మీడియాను కూడా లోపలికి అనుమతించకుండా వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై, అలాగే వామపక్ష కార్పొరేటర్లపై దాడులు చేసి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని వైసీపీ పార్టీ తెలియజేసింది. ఈ అంశంపై మళ్ళీ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఈ యొక్క 15 అంశాలపై పూర్తి స్థాయి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. 54 ఎకరాల 79 సెంట్ల భూమి క్లాసిఫికేషన్ వివరాలు ప్రజలకు తప్పనిసరిగా వెల్లడించాలని, ఈ భూ కేటాయింపును రద్దు చేయాలని కోరుతూ ఈ భూదోపిడిని అడ్డుకునే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులుగా పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే రాజు స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా విశాఖపట్నం ప్రజలందరిలోని కూడా ఒకటే ఆందోళన. విశాఖపట్నంలో ఉన్న ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ స్థలాల్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి, బోగస్ కంపెనీలకి, ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేస్తూ 90 పైసలకి, రూపాయికి, 2 రూపాయలకి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనేది అందరికీ కూడా తెలిసింది. దీనిపైన ఆందోళన ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రజల ఆందోళనని నివారించాల్సింది పోయి, ఎవరేం మాట్లాడుకుంటే నాకెందుకులే, ఎవరేం అనుకుంటే నాకెందుకులే, ఇది నా రాజ్యం, నా చేతుల అధికారం ఉంది, నా ఇష్టం అని ఇది ప్రజాస్వామ్యాన్ని మర్చి ఇది ఒక రాచరిక వ్యవస్థలా ఆయన భావించి బంధు ప్రీతితో ఈరోజు రాచరికంలో ఏ విధంగా అయితే ఇనాములు ఇస్తామో అదేవిధంగా ఆయన బంధువు, ఆయన కుమారుడు తోడలుడు, బామ్మర్దలుడు అయినటువంటి గీతం విద్యా సంస్థల అధిపతి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు భరత్ గారికి ఇనాము కింద 54 ఎకరాల 79 సెంట్లు భూమిని ఇస్తూ, ఆ భూమి బదలాయింపు చేస్తూ దాన్ని మొన్న 30వ తారీఖున జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశం కింద దాన్ని పెట్టడం జరిగింది. దానికి సంబంధించి విశాఖపట్నం నగరంలో ఉన్న ప్రజలు కానీ, మేధావులు కానీ, విద్యావేత్తలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది భూదోపిడీ కింద లెక్క, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బదలాయింపు జరగకూడదు, బదలాయింపు జరిగితే పబ్లిక్ హియరింగ్ కాల్ చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి పద్ధతి ప్రకారం ఇది బదలాయించాలని ప్రజల ఆందోళన చెందుతున్నలో ప్రజాపక్షంగా ప్రజల వాయిస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొన్న మా కార్పొరేటర్సు పెద్దలు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యులు, మా కార్పొరేటర్స్ అందరూ కూడా జీవీఎంసీలో పెద్ద ఎత్తున ఆ రోజు దీనిపైన ఆందోళన చేయడం జరిగింది. దీనిపైన చర్చ జరగాలి. ఏదైతే గీతం సంస్థ కేటాయిస్తున్నామో 54 ఎకరాల 79 సెంట్ల భూమికి సంబంధించి కౌన్సిల్లో చర్చ జరగాలి. సభ్యుల అభిప్రాయాన్ని, అందరి సభ్యుల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలంటే వారు కూటమిలో ఉన్న కొంతమంది కార్పొరేటర్స్ కూడా ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది బహిరంగ భూదోపిడీ అని కూటమిలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వారికి సంబంధించిన కార్పొరేటర్స్ కానీ ఓటింగ్లో అయితే తప్పకుండా కౌన్సిల్లో అంశం వీగిపోతుందని ఉద్దేశంతో దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని చేతిలోకి తీసుకుని విశాఖపట్నం కార్పొరేషన్ చరిత్రలో ఎప్పుడూ జరగలేనటువంటి విధంగా మా కార్పొరేటర్స్ మీద దాడి చేసి సీసీ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసి సెక్రటరీ కూడా ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండా మీడియాని అలౌ చేయకుండా ఒక మేయర్ అప్రజాస్వామిక ఒత్తిడికి లోనయ్యి దాన్ని ఆమోదించామని ఆ రోజు వారు సభని ఇష్టాసారంగా నడిపించుకోవడం జరిగింది. అదందరూ కూడా తెలిసింది. ఆ సభ నడిచిన తీరు గురించి ఇప్పటికే దీనిపైన చర్చ జరగాలి 15 అంశాలపైన అని ఇప్పటికే జీవీఎంసీ కమిషనర్ గారికి మనం ఇవ్వడం జరిగింది. రీసెంట్ నోట్ కూడా గతంలోనే ఇవ్వడం జరిగింది.
ఈరోజు అదే అంశం పైన కలెక్టర్ గారిని కలిసి ఒక కలెక్టర్గా జిల్లా మెజిస్ట్రేట్గా కలెక్టర్ గారిని కూడా కలిసి అప్రజాస్వామికంగా జీవీఎంసీ చరిత్రలో ఎన్నడూ జరిగిన విధంగా కౌన్సిల్ జరిపిన తీరు కానీ ఈ భూ బదలాయింపుని గీతమ సంస్థ కేటాయిస్తున్న 54 ఎకరాల 79 సెంట్ల భూమి ఏదైతే బదలాయింపు సంబంధించిన అంశాన్ని ఆమోదించడం కానీ పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజల చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్స్ ఎవరితోని కూడా చర్చించకుండా కార్పొరేటర్స్ ఆమోదం కూడా లేకుండా దాన్ని ఆమోదించారు కాబట్టి ఆమోదాన్ని ఏదైతే జరిగిందో ఆమోదం చెల్లదు. మళ్ళీ కౌన్సిల్ జరిపించాలి 15 అంశాల మీద డిమాండ్ చేస్తూ అదేవిధంగా దీనిపైన ఏదైతే ప్రజలకు ఆందోళన ఉన్నాయో ఆ రోజు జరిగిన సభ జరిగిన తీరుని సీసీ కెమెరాల ఫుటేజీలు కానీ బహిరంగపరచాలని చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ఇంకొక అంశాన్ని కూడా కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. స్వయంగా నిస్సిగ్గుగా ఎలాంటి బేసజం లేకుండా ఈ ప్రాంత ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారు, నాకు ఓట్లేసి గెలిపించింది ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడం కోసం, విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలకు సేవ చేయడం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఎవరైతే సాడితి పీడిత ప్రజానికం ఉన్నారో వాళ్ళ సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవడం కోసమని అవన్నీ కూడా మరిచి నాకు ఓట్లేసింది ఈ ప్రాంత ప్రజలు, నేను నా భూముల్ని నా సంస్థను అభివృద్ధి పరచుకోవడం కోసం, నా సంస్థ పరిధిలో ఉన్న భూముల్ని నేను దోచుకోవడం కోసం అన్న సందంగా నిస్సిగ్గుగా ఈరోజు ఎంపీ గారు మనం మాట్లాడుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి 1000 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 5,000 కోట్ల రూపాయలు అంటున్నారు ఈ భూముల విలువ. అది 5,000 కోట్ల రూపాయలు కాదు, 1000 కోట్లు. 1000 కోట్లు అయితే మాట 1000 కోట్లు ఏమన్నా తక్కువ? మీరు ఏం చేశారు మెడికల్ కాలేజీలకు సంబంధించి? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మెడికల్ కాలేజీలకు సంబంధించి? 500 కోట్ల రూపాయలు పెట్టుబడి లేదనే కదా ప్రైవేట్ వ్యక్తులు దారితీత ప్రయత్నం చేశారు. మీరు ఎదురుకుండా రుసుకోండి ప్యాలెస్, అది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన తర్వాత మీ గీతం యూనివర్సిటీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో, అది కూడా గతంలో ఏపీ టూరిజం కింద నిరుపయోగంగా ఉన్న పాడుపడే శిథిలావస్థలోని ఏపీ టూరిజం బిల్డింగ్స్ అన్ని కూడా తీసుకుని కేవలం 250 నుంచి 300 కోట్ల రూపాయలతో అద్భుతమైన భవనాలను జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారు. ఈ రోజు 1000 కోట్లు అంటే మీకు ఆసామాషి కింద ఉంది. మరి గతంలో దోచుకున్న 77 ఎకరాలు 88 సెంట్లు కానీ 54 ఎకరాల 79 సెంట్లకి సంబంధించి విశాఖపట్నం ప్రజలు ఆందోళన చెందుతుంది. స్వయంగా వారే చెప్పడం జరిగింది. ఎస్ఐండ్ ల్యాండ్స్ లో ప్రభుత్వ ఎస్ఐడికి క్యాన్సిలేషన్ అయిన తర్వాత పిఓటి యాక్ట్ ప్రకారం ఎస్ఐడికి క్యాన్సిలేషన్ జరిగి అది ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత మాత్రమే ఎవరికైనా కేటాయించడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది ఎలాంటి క్యాన్సిలేషన్లు లేకుండా మీరు ఎస్ఐన్ ల్యాండ్స్ లో ఏ విధంగా ఆక్యుపై చేసి, ఏ విధంగా ఎస్ఐన్ ల్యాండ్స్ కబ్జా చేసి, ఎస్ఐన్ ల్యాండ్స్ లో ఏ విధంగా మీరు పర్మిషన్ తెచ్చుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ రోజు కన్స్ట్రక్షన్ చేశారనేది ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మేము కలెక్టర్ గారిని కూడా ఒకటే డిమాండ్ చేశాం. క్లాసిఫికేషన్ ఏదైతే 54 ఎకరాల 79 సెంట్లు ఉందో అందులో ఎంత కొండ పోరం పోకు, ఎంత గడ్డ పోరం పోకు, ఎంత ఎస్ఐన్ ల్యాండ్స్ ఉన్నాయి, అందులో ఎంత ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఎప్పటి వరకు కూడా ఎంత నిర్మాణం జరిగింది అనేది ఒక కలెక్టర్గా మీ బాధ్యత, ప్రభుత్వ అధికారుల యొక్క బాధ్యత. ఈ అంశం పైన ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు, ప్రజల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ 54 ఎకరాల 79 సెంట్లకు సంబంధించి ఆ ల్యాండ్ డీటెయిల్స్ క్లాసిఫికేషన్ ఏంటి అనేది ప్రజలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా మళ్ళీ చెప్తున్నాం. మొన్న కూడా మేము ప్రజలందరూ కూడా ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టాం. ఈ 54 ఎకరాల 79 సెంట్లు భూమి ఏదైతే ఉందో గీతం సంస్థ కేటాయించిన భూమి అది అన్యాయం, అక్రమం. ఇది దర్జాగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేస్తున్న భూదోపిడీ. ఈ భూదోపిడీని అడ్డుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన తప్పకుండా పోరాటం చేస్తుంది. ఇదే కాదు కొన్ని బోగస్ కంపెనీలు కూడా, అసలు ఊరు పేరు లేని బోగస్ కంపెనీలు కూడా, సూట్ కేస్ కంపెనీలు కూడా ఈ రోజు రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా విశాఖపట్నంలో ఇక్కడ ఉన్న భూములు కేటాయిస్తున్నారు. వాటన్నిటిపైన కూడా మేము తప్పకుండా పోరాటం చేస్తామని మీడియా మిత్రుల ద్వారా ముఖ్యంగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పోరాడితే పోయేదేమీ లేదని పెద్దలు చెప్తారు. మనం కనుక మనకెందుకులే అని ఊరుకుంటే ఈ రోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంత భవిష్యత్తు, విశాఖపట్నం ప్రాంత భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం మీద వివక్ష చూపించి ఈ ప్రాంత భూములన్నింటినీ కూడా పప్పు బెల్లాల ప్రైవేటు వ్యక్తులకి పెట్టుబడుల పేరుతో కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ భూ దోపిడీని అరికట్టే వరకు కూడా మనందరం కూడా కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. దీనిపైన సంపర్కంగా కూడా చాలా మంది మేధావులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ముందుకొచ్చి దీనిపైన ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్తున్నారు. రేపు పెద్దలు బొత్స సత్యనారాయణ గారితో, అదేవిధంగా మా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారితో, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చర్చించి
దీనిపైన ఏ విధంగా ప్రజాభిప్రాయాన్ని ఏ విధంగా అయితే మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక ప్రజాభిప్రాయం వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే వెనకడుగు వేశారో అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి దీన్ని ప్రజలందరినీ కూడా కలుపుకుని ఈ భూ దోపిడీని తప్పకుండా అడ్డుకుని తీరుతాం. అదే మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని 15 అంశాలకు సంబంధించి ఈ 15 అంశాలు ఏ విధంగా అయితే దౌర్జన్యకాండ జరిపి మా కార్పొరేటర్స్ పై దాడి చేసి అప్రజాస్వామికంగా రాక్షసంగా మీరు కౌన్సిల్ జరిపారో ఆ కౌన్సిల్లో ఆమోదించిన అంశాలన్నింటినీ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.